వెల్కమ్ టు బిగ్ బ్యానర్. పని చెయ్యని మైత్రిపాల పన్నాగం, పారని మహీందుడి కుతంత్రం, విశ్వాసం కోల్పోయిన రాజపక్స, ఫలితమివ్వని పదవీ కాంక్ష, పార్లమెంటు రద్దుకు సుప్రీం చెక్, ముందస్తు ఎన్నికలకు బ్రేక్, శ్రీలంకలో చిచ్చు రేపిందెవరు, సంక్షోభాన్ని రగిలించిందెవరు, లంకేశ్వరులు. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. తన స్వలాభం రాజకీయ సంక్షోభానికి తెరతీసిన సిరిసేన కుతంత్రాలు చెల్లుబాటు కాలేదు. రాజపక్షకు ప్రధాని పదవి కట్టబెట్టి తన పదవిని సుస్థిరం చేసుకోవాలి అనుకున్న మైత్రిపాల మంత్రం పారలేదు. మద్దతు కరువవుతుందని ముందుగానే ఊహించి వ్యూహాత్మకంగా పార్లమెంట్ను రద్దు చేసిన లంకేశులు వారి ప్లాన్ వికటించిందే. తలజిందే తడువుగా పార్లమెంటరీ ప్రజాతంత్రానికి ఉరితాళ్లు పేనిన శ్రీలంక అధ్యక్షుల వారి ఆగడాలకు బ్రేక్ పడింది. శ్రీలంకలో ముదిరిన రాజకీయ సంక్షోభం. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. పార్లమెంటు రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే. అవిశ్వాస తీర్మానంలో ఓటమి పాలైన మహింద రాజపక్స. రనిల్ విక్రమసింఘేకు అనుకూలంగా మారుతున్న పరిణామాలు. శ్రీలంకలో తాజా పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు ఎదురుదెబ్బ తగలడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రధానిగా నియమించిన మహింద రాజపక్సకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనను వ్యతిరేకిస్తూ బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే విశ్వాస పరీక్షలో రాజపక్సకు ఓటమి తప్పలేదు. బల నిరూపణలో రాజపక్స ఘోరంగా విఫలమయ్యారు. మెజార్టీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో పార్లమెంట్లో ప్రభుత్వానికి మెజార్టీ లేదంటూ ప్రకటన చేశారు స్పీకర్ కారు జయసూర్య. මට තීරණයක් කරන්න බෑ. සභාව සභාව තීරණයක් ගන්න. සභාව තීරණයක් ගන්න. My name. ఈ నెల 9న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్లమెంట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన నిర్ణయంపై వ్యతిరేకత మొదలైంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు రద్దుపై పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ, జనతా విముక్తి పేరమున తదితర పార్టీలతో పాటు ఎన్నికల సంఘం సభ్యుడు రత్నజీవన్ ఫూలే కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అధ్యక్షుడి నిర్ణయం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని వాదించారు. పార్లమెంటు రద్దును వ్యతిరేకిస్తూ మొత్తం 13 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. చీఫ్ జస్టిస్ నలిన్ పెరేరా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ల విచారణను మంగళవారం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సిరిసేన తీసుకున్న పార్లమెంటు రద్దు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. అలాగే ఈ పిటిషన్లపై తదుపరి విచారణను డిసెంబర్ 4, 5, 6 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పార్లమెంటు రద్దు నిర్ణయంపై డిసెంబర్ 7వ తేదీ వరకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు జనవరి 5న ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి చేస్తున్న ఏర్పాట్లను వెంటనే ఆపివేయాలని ఆదేశించింది. In this instance, 4.5 years have not lapsed and Parliament has not approved such a resolution. And therefore, the condition precedent laid down in the Constitution has not been followed. And President's act of dissolving Parliament therefore is null and void. But we are confident that on the basis of the arguments that were submitted on behalf of the people, on behalf of different political parties and on behalf of people who represent Parliament, and surprisingly on behalf of the election commissioners, one of the members himself has petitioned, and we believe that people will have justice served. సుప్రీంకోర్టు తీర్పుతో శ్రీలంక పార్లమెంట్ యథావిధిగా కొనసాగనుంది. ఇక సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత స్పీకర్ జయసూర్య రంగంలోకి దిగారు. బుధవారం పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే రాజపక్సను వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆయన బలం నిరూపించుకోలేక ఓడిపోయారు.
225 మంది సభ్యులున్న పార్లమెంట్లో రాజపక్సకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతునిచ్చారు పార్లమెంటు స్పీకర్ కారు జయసూర్య. మూజువాణి ఓటు ద్వారా చూస్తే ఈ ప్రభుత్వానికి మెజార్టీ లేదని జయసూర్య పార్లమెంట్లో ప్రకటించారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానంపై రాజపక్స వర్గీయులు తీవ్ర నిరసన ప్రకటించారు. సభ్యుల మౌఖిక ప్రకటన ద్వారా వారి ఓట్లను లెక్కించడంతో రాజపక్స మద్దతుదారులు తీర్మానం ఓటింగ్కు తీవ్ర అంతరాయం కలిగించారు. గురువారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే దేశానికి ప్రధాని లేరు అని స్పీకర్ కారు జయసూర్య ప్రకటించారు. राज्य मात्र हो नियोज्य मात्र हो सभानायक हो पार्लिमेंट से प्रधान संघ में पार्लिमेंट कटयु भाग्य सदा सियलुम मंत्रीवरुंट दिन असुंगत आखारेट अद दिन असुंगत तीर्णे करमी सेम स्थावर नियोगी अडते पार्लिमेंट सियलुम कटयु संबंधे अवसान तीरणे कथानायकवर्य सत्वन अतर एवरी तीर्णक अभियोग कल हक्के पार्लिमेंट तुल पवनक महोदय कर्मी ఈ సమయంలో రాజపక్స జోక్యం చేసుకుంటూ స్పీకర్ వాదనను తప్పుపట్టారు. ఇంత ముఖ్యమైన విషయంలో ఓటింగ్ జరపాల్సింది పోయి మూజువాణి ఓటు తీసుకోవడం ఏంటంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూజువాణి ఓటు ద్వారా తనను ప్రధాని పదవి నుంచి తొలగించడానికి స్పీకర్కు ఎలాంటి హక్కు లేదని మహింద రాజపక్స ఆరోపించడంతో సభలో గందరగోళం నెలకొంది. మళ్లీ ఎన్నికలు జరపాలని, సంక్షోభానికి ఇదే సరైన పరిష్కారమని రాజపక్స తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఆయన ప్రకటనపై ఓటింగ్ జరపాలంటూ ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. రాజపక్సకు మద్దతుగా కొందరు స్పీకర్ వైపు దూసుకెళ్లారు. సుమారు 30-40 మంది ఎంపీలు వెళ్లోనే కొట్టుకున్నారు. కొందరు కింద పడిపోగా ప్రత్యర్థి ఎంపీలు వాళ్లను తన్నారు. రాజపక్స వర్గానికి చెందిన ఎంపీలు స్పీకర్ పైకి నీళ్ల బాటిళ్లు, బుక్కులు, చెత్తబుట్టలు విసిరేశారు. రాజపక్సను వ్యతిరేకించిన ఎంపీలు స్పీకర్ కు రక్షణ వలయంగా నిలిచారు. సుమారు అరగంట పాటు గందరగోళ పరిస్థితులు నెలకొన్న తర్వాత స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇక పార్లమెంట్లో ఓటింగ్ ముగిసిన తర్వాత అవిశ్వాస తీర్మానంలో రాజపక్స ఓటమి పాలయ్యారని విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ ప్రకటించింది. పార్లమెంట్లో రాజపక్సకు మద్దతు లేదని, ఆయన వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు యుఎన్పి ఉపనాయకుడు సాజిద్ ప్రేమదాస. We want to use this memorable occasion to enhance democracy, to promote freedom, to focus on the economic and social rights of the people of our country. Prime Minister is Mr. Mahinda Rajapaksa. The only person who can appoint a Prime Minister in terms of our constitution is the President of the country. Nobody else. శ్రీలంక ప్రధానిగా ఉన్న రనిల్ విక్రమసింఘేను ఆకస్మికంగా పదవిలో నుంచి తొలగించడంతో రాజకీయ సంక్షోభం తలెత్తింది. విక్రమసింఘేను పక్కన పెట్టి మహింద రాజపక్సేను తెరపైకి తేవడంతో కొందరు వ్యతిరేకించారు. అయితే రాజపక్సకు పార్లమెంట్లో తగిన మెజార్టీ లేకుండా పోయింది. దీంతో పరిస్థితి చేయి దాటకూడదని భావించి సిరిసేన కొత్త ప్రణాళిక రచించారు. మద్దతు కరువవుతుందని ముందుగానే ఊహించిన సిరిసేన వ్యూహాత్మకంగా పార్లమెంటును రద్దు చేశారు. అంతేకాదు 2019 జనవరి 5న ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో సిరిసేన మంత్రాంగం పారలేదు. తాజాగా వెల్లువెత్తిన ఈ సమీకరణాలు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు దిక్కుతోచని విధంగా అగాధంలోకి నెట్టేశాయి. బిగ్ బ్యానర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. షేక్స్పియర్, రోమన్ నాటకాలు ఏమీ తీసిపోని విధంగా శ్రీలంక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పార్లమెంటు రద్దుపై శ్రీలంక సుప్రీంకోర్టు స్టే విధించడం, అటు అవిశ్వాస తీర్మానంలో రాజపక్ష పరాజయం పాలు కావడం సిరిసేనను ఆఘాతంలోకి నెట్టేశాయి. ఇంతకీ శ్రీలంకలో రాజకీయ సంక్షోభానికి కారకులెవరు? లంకలో లడాయికి బీజం పడిందెక్కడ? అక్టోబర్
అక్టోబర్ చివరి వారంలో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘేను పదవి నుంచి తప్పించి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత క్యాబినెట్ ను రద్దు చేశారు. పార్లమెంట్ ను సస్పెండ్ చేశారు. అవేవీ సక్రమంగా పనిచేయడం లేదని ఆరోపణలు గుప్పించారు. విక్రమసింఘేను తొలగించడమే ఒక షాక్ అనుకుంటే 2015 అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడించిన మహిందా రాజపక్సను ప్రధానిగా నియమించడం ద్వారా సిరిసేన అందరినీ మరింత విస్మయానికి గురిచేశారు. ఉరుములేని పిడుగులా ఊడిపడిన తాజా రాజ్యాంగ సంక్షోభానికి దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దుందుడుకుతనమే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సంకీర్ణ కూటమి భాగస్వాములుగా దేశ పాలనను నిర్వహిస్తున్న సిరిసేన ప్రధాని విక్రమసింఘేల నడుమ కొద్దిపాటి స్పర్ధలు ఏడాది కాలంగా చినికి గాలివానగా మారింది. వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక వ్యవస్థ, భద్రత వంటి విధానపరమైన అంశాలపై తలెత్తిన విభేదాలే ఈ సంక్షోభానికి దారితీసిందని పరిశీలకులు భావిస్తున్నారు. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం నుంచి పార్లమెంటరీ తరహా వ్యవస్థకు మారుతూ 2 ఏళ్ల క్రితం చట్టానికి తెచ్చిన సవరణల ప్రకారం పార్లమెంటు విశ్వాసాన్ని చూరగొనడంలో ప్రధాని విఫలమైతే తప్ప ఆయనను తొలగించే అధికారం అధ్యక్షునికి ఉండదు. కాబట్టి సిరిసేన చర్య రాజ్యాంగ విరుద్ధమని విశ్లేషకుల అభిప్రాయం. మహిందా రాజపక్స హయాంలో ఎల్టీటీఐని అణచివేసే క్రమంలో యుద్ధ నేరాలు, మైనారిటీల అణచివేత చర్యలకు గాను అంతర్జాతీయంగా ఆర్థిక ఆంక్షలు అమలవడంతో శ్రీలంక ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విషయమై సిరిసేనకు విక్రమసింఘేకు మధ్య విభేదాలు తలెత్తాయని, ఇది రాజకీయ సంక్షోభానికి దారితీసిందని రాజకీయ విశ్లేషకులు సంబంధాలను అర్థం చేసుకోవాలంటే 2015 సంవత్సరానికి వెళ్లాల్సిందే. మైత్రిపాల సిరిసేన, రాజపక్సే ఇద్దరు ఒకే రాజకీయ పార్టీకి చెందినవారు. అయినా 2015 అధ్యక్ష ఎన్నికల్లో అధికారం కోసం తాజా మాజీ ప్రధాని రనిల్ విక్రమసింఘేతో చేరిన మైత్రిపాల సిరిసేన రాజపక్సకు వెన్నుపోటు పొడిచారని ఆరోపణలున్నాయి. ఆ ఎన్నికల్లో రాజపక్స ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు తన పాత మిత్రుడు రాజపక్సేతో మైత్రిపాల సిరిసేన చేతులు కలిపారు. రాజపక్సకు పదవి అప్పగించడం కోసం రాజకీయ సంక్షోభానికి తెరతీశారు. విక్రమసింఘేపై అసంబద్ధమైన ఆరోపణలు చేసిన సిరిసేన అతన్ని పదవి నుంచి తొలగించారు. రనిల్ విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తొలగించడం ఇది రెండోసారి. 2004లో విక్రమసింఘేను తొలగించిన అప్పటి దేశాధ్యక్షుడు మళ్లీ ప్రజా తీర్పునకు ఆదేశించారు. ఇప్పుడు మరోసారి ఆయనను పదవీచ్యుతుడిని చేశారు. అంతేకాదు ఏకంగా పార్లమెంటునే రద్దు చేసి ముందస్తు ఎన్నికలపై కూడా ప్రకటన చేశారు సిరిసేన. దీంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇదిలా ఉంటే పదవీచ్యుతుడైన రనిల్ విక్రమసింఘేకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. పార్లమెంటు రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు, అవిశ్వాస తీర్మానంలో రాజపక్స ఓటమి పాలు కావడం వంటి పరిణామాలతో రనిల్ విక్రమసింఘేకు మరింత మద్దతు పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీలంకలో తాజా రాజకీయ పరిణామాలను భారతదేశం నిశితంగా పరిశీలిస్తోంది. అమెరికా కూడా శ్రీలంక రాజకీయ సంక్షోభంపై ఓ కన్నేసుంచింది. శ్రీలంకలో రోజురోజుకు మారుతున్న పరిణామాలను గమనిస్తోంది. రాజకీయ సంక్షోభాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చక్కదిద్దే ప్రయత్నం చేస్తామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తడానికి కొద్ది రోజుల ముందు రనిల్ విక్రమసింఘే ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. భారత్ సాయంతో శ్రీలంకలో నిర్మిస్తున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై సుహృద్భావ వాతావరణంలో వీరి చర్చలు సాగాయి. విక్రమసింఘే పర్యటన చివరి రోజున వారిద్దరూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో చర్చించారు. భారతీయుల హృదయాల్లో శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉందని, నాయకులిద్దరూ 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. జాఫ్నాలో భారత సాయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే తమిళులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అధికార పంపిణీ గురించి కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో భారత్ శ్రీలంకల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే సంకేతాలు వెలువడ్డాయి.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా రనిల్ విక్రమసింఘే మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాహుల్తో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మను సైతం కలిశారు. అయితే రనిల్ భారత పర్యటన ముగిసిన కొద్ది రోజులకే రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం యాదృచ్ఛికమేనా లేక ఏదైనా కుట్ర దాగుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా అండతో ఎల్టీటీఈ నిర్మూలన కోసం శ్రీలంక సైన్యం చేసిన యుద్ధ నేరాలు, మైనార్టీల అణిచివేత కాండల కారణంగా అంతర్జాతీయంగా శ్రీలంక ఆంక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సహజంగానే శ్రీలంక రాజకీయ పక్షాలు భారత్ వైపు మొగ్గాయి. అయితే అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ధోరణిలో కొంతకాలంగా భారత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పదవిని పటిష్టం చేసుకోవాలి అన్న ఆయన కాంక్షకు డ్రాగన్ కుట్ర కూడా తోడైందని, అందుకే రాజకీయ సంక్షోభం తలెత్తిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2015 ఎన్నికల సమయంలో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన సిరిసేన, రాజపక్సేల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఎన్నికలలో సిరిసేన రాజపక్సేను సవాల్ చేసి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం రాజపక్స, సిరిసేనలు గతంలోని అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి ఒక్కటయ్యారు. దీనిని 2019 ఎన్నికలకు ముందస్తు ఏర్పాటుగా భావిస్తున్నారు. రాజపక్స రెండోసారి అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు నిర్వహించినప్పుడు భారత్తో సంబంధాలు అంత బాగాలేవు. చైనాతో ఆయన కుదుర్చుకున్న ఒప్పందాలు భారత్కు అంతగా నచ్చలేదు. మరోవైపు ఎన్నికలలో రాజపక్స విజయానికి చైనా చాలా కృషి చేసిందని భావిస్తున్నారు. అయినా కూడా ఆయనకు విజయం దక్కలేదు. రాజపక్స పరాజయం భారత విజయంగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఏడాది జూన్లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ రాజపక్స ఎన్నికలలో విజయం సాధించడానికి సుమారు 50 కోట్లు సాయం చేసిందనే వార్తను ప్రచురించింది. అయితే రాజపక్స, కొలంబోలోని చైనా ఎంబసీ, హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీలు దీనిని ఖండించాయి. ఇక మైత్రిపాల సిరిసేన అధ్యక్షుడు కాగానే రాజపక్స పాలనలో ప్రారంభమైన చైనా నిర్వహిస్తున్న ప్రాజెక్టులను అవినీతి, ఎక్కువ ఖర్చు, ప్రభుత్వ నియమాల ఉల్లంఘన కారణాలను చూపుతూ రద్దు చేశారు. అయితే కేవలం ఒక ఏడాదిలోనే వాటన్నింటినీ కొన్ని చిన్న చిన్న మార్పులతో తిరిగి ప్రారంభించారు. మరోవైపు విక్రమసింఘేను భారతదేశానికి స్నేహితునిగా భావిస్తున్న సమయంలో మన దేశం ఎన్నడూ రాజపక్సకున్న పాపులారిటీని తక్కువ అంచనా వేయలేదు. గతేడాది ప్రధాని మోడీ శ్రీలంకను సందర్శించినప్పుడు రాజపక్సను కలిశారు. గత ఆగస్టులో రాజపక్స కూడా భారత పర్యటనకొచ్చి మోడీని కలుసుకున్నారు. మొన్నటికి మొన్న విక్రమసింఘే కూడా భారత్కొచ్చారు. కానీ ఇంతలోనే పరిణామాలు ఇలా మారిపోతాయని ఎవరూ ఊహించి ఉండరు. అటు చైనా అండతో ఎల్టీటీఈ నిర్మూలన, శ్రీలంక సైన్యం చేసిన యుద్ధ నేరాలు, మైనార్టీల అణచివేత కాండల కారణంగా అంతర్జాతీయంగా శ్రీలంక ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీలంక రాజకీయ పక్షాలు భారత్ వైపు మొగ్గాయి. అయితే అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ధోరణిలో కొంతకాలంగా భారత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొలంబో వెలుపల ఎల్ఎన్జీ టెర్మినల్, జాఫ్నాలో ట్రింకోమలి చమురు నిల్వల కేంద్రాలు, పలావి విమానాశ్రయం, హంబన్ తోటలో మత్తల విమానాశ్రయ ప్రాజెక్టులతో పాటు ఈస్టర్న్ కంటైనర్ టెర్మినల్ వంటి భారత్తో జరిగిన ఒప్పందాలు అమలుకు నోచుకోకుండా శ్రీలంక ప్రభుత్వమే కావాలని అడ్డుకుంటోంది. దీని వెనుక చైనా కుట్ర ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదీగాక భారత విదేశీ నిఘా సంస్థ రా తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తోందన్న ఆ దేశ అధ్యక్షుడు చేసిన ప్రకటనను ఇరు దేశాల ప్రభుత్వాలు ఖండించాయి. సామ్రాజ్యవాది చైనా అనుకూల రాజపక్స శ్రీలంక పార్లమెంట్లో ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రధానిగా అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. భౌగోళిక, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జాతీయ రాజకీయ శక్తుల ఎత్తుల జిత్తుల కారణంగా శ్రీలంకలో ఏర్పడిన రాజ్యాంగ సంక్షోభం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇదే వాచ్ బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.